నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విస్తృత పర్యటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్. నగరంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కాళేశ్వరం పంపు హౌస్లను సందర్శించిన బీఆర్ఎస్. ప్రాజెక్టులపై కాంగ్రెస్ కు అవగాహన లేదని ఎద్దేవా. ఉద్యోగుల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం. విజయ రమణారావును సత్కరించిన టీఎన్జీఓలు. వైభవంగా కొనసాగుతున్న ఆషాఢమాస బోనాలు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న మహిళలు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేలా నగరపాలక సంస్థ పనిచేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని 24వ డివిజన్లో గుండు హనుమాన్ టెంపుల్ సమీపంలో 50 లక్షల యూడీఐఎఫ్ నిధులతో చేపట్టబోయే సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్తో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రతి డివిజన్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులు చేపడుతోందన్నారు. నగర అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రికి, మంత్రులకు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల, మాజీ ఎంపీ వినోద్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణ మండిపడ్డారు. ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ నాయకులు దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం లింక్ 2లోని పంపు హౌజ్ల సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. స్థానిక మంత్రిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2లో ఉన్న పంప్ హౌజ్ల సందర్శన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయకత్వం నిర్వహించింది. ఈ సందర్శనకి మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణతో సహా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డితో సహా మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి వెళ్లారు. మొదటగా జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాలలోని కోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ను పరిశీలించారు. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చేరుకున్న వారికి స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలకగా అక్కడి నుండి నందిమేడారంలోని కాళేశ్వరం ప్రాజెక్టు 6వ ప్యాకేజీ డెలివరీ సిస్టమ్ను సందర్శించారు. ఎల్లంపల్లి నుండి నంది పంప్ హౌస్ కు వస్తున్న గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు. 240 టీఎంసీల నీళ్లు వచ్చేటట్టుంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాని కోసం ఎందుకు మరి ఆ రోజు ప్రతిపాదన చేసిండ్రు? ఎల్లంపల్లి సరిపోద్ది కదా. ఈఎల్ఐడి కూడా మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి తుమ్మిడిగడ్డ దగ్గర ఖచ్చితంగా బ్యారేజ్ కట్టి తీర్థం అంటున్నారు కదా. ఇప్పటి వరకు తట్టడి మట్టిపోయలే, అనుమతులు రాలే, కానీ మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారు. ఈ విషయాలన్నీ చెప్తున్నప్పటికి కూడా ప్రజలకు అర్థమవుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మంత్రులకు, ముఖ్యమంత్రి కూడా అర్థమైతలేదు. అర్థమై నటిస్తున్నారా, లేదంటే మళ్ళీ ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అర్థమైతలేదు. ఇదైతే దేని గురించి, నీళ్ళ గురించి, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి. కాళేశ్వరం అనుకుంటే కాళేశ్వరం గుడి అనుకుంటారు వాళ్ళు.
ఫస్ట్ క్లారిటీ ఏంటంటే కాళేశ్వరం దేవుని పైన కేసీఆర్ గారు ఒక సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్, ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఆయనకు అవగాహన లేదు, ఆయనకే కాదు ముఖ్యమంత్రికి అవగాహన లేదు. నీళ్లపైన తెలంగాణ ఉద్యమకారులకు ఉన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళకి లేదు. ఎల్లంపల్లి నుండి మిడిమానేర్కి గ్రావిటీ ద్వారా పోతుందో అన్నారు. ఇది గుట్టలలో నీళ్ళు వెళ్ళినాయి, గుట్టలలో 100 మీటర్లు ఎల్లంపల్లి నుండి ఈ నంది మేడారం పంప్ హౌస్లోకి ఇక్కడ వచ్చే నీళ్లు 100 మీటర్లు. 100 మీటర్లు అంటే ఎన్ని? 200 అంతస్తుల బంగ్లా ఇంత ఎత్తుడో గంట ఎత్తుకి ఇక్కడికే ఈ మొదటి దశ. అటువంటి ప్రాజెక్టు ద్వారా ఆయనకు వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయాలని చెప్పని చిన్నపాటి పొరపాటు జరిగితే సాంకేతిక లోపం వల్ల జరిగినటువంటి దాన్ని సాగుగా చూపించి ఈ ప్రాజెక్ట్నే నిర్వీర్యం చేయాలని భావిస్తే అల్పపీడనం ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున వరద రావడంతో ఆ నీటినంతా కూడా ఎత్తిపోసేటువంటి పరిస్థితి తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పంపులు ఆన్ చేసింది. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే ప్రధానంగా పెంచినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ముందుకెళ్తున్నాం, మరింత ముందుకెళ్తాం. ఈ ప్రాజెక్టును కాపాడుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కనువిపోయే విధంగా ఏదైతే మీరు కుంటు సాగులతో ఆపినటువంటి దీన్ని తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి సుస్థిరమైన. అనంతరం అక్కడి నుండి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ కు చేరుకుని డెలివరీ సిస్టమ్ వద్ద ఉన్న జలాలని పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ కు కాళేశ్వరంపై పూర్తి అవగాహన లేదని మాజీ మంత్రి కొప్పుల, మాజీ ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ రమణ అన్నారు. ఇప్పటి కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఇక్కడ ఉన్నటువంటి గుడి మాత్రమే అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కీర్తి ప్రతిష్టలని దెబ్బతీసేందుకే కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరి కరీంనగర్ జిల్లా ఉన్న మంత్రి అడ్లూరి కనీస అవగాహన లేకుండా గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేవని మాట్లాడడం విడ్డూరంగా ఉందని తెలిపారు. సో అందుకే మళ్ళొక్కసారి మీరు తెలుసుకోండి, శ్రీపాద ఎల్లంపల్లి ఎంఎస్ఎల్ కాడ 148 మీటర్స్ ఎంఎస్ఎల్ అంటే సముద్ర మట్టం నుంచి 148 మీటర్ల ఎత్తులో మనకు శ్రీపాద ఎల్లంపల్లి ఉంది. దాని తర్వాత నంది మేడారం అనేది 231 మీటర్ల ఎత్తున్నది. అంటే అక్కడ నుంచి ఇక్కడికి సుమారు ఒక 100 మీటర్ దాకా ఉంటుంది, 100 మీటర్ దాకా ఉంటుంది. దాన్ని ఎత్తిపోసింది. ఎక్కడ? మేడారం దాకా ఎత్తిపోసింది. అక్కడ సర్జీపూర్ నుంచి దగ్గర 105 మీటర్లో ఎత్తిపోస్తేనే మేడారం నిలబడ్డాయి. మేడారం నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 331 మీటర్స్. ఇది మనకు గాయత్రి పంపు 331 మీటర్ల ఎత్తున ఉన్నది. ఇక్కడ 231 మీటర్లు మేడారంలో ఉంటే దానికన్నా 300 అంటే సుమారు 100 పైకి ఇక్కడ ఉన్నది. ఇక్కడ కింద సజ్జిపూలు ఉంది, మన కింద సజ్జిపూలు ఉంది. ఇక్కడ నుంచి బాహుబలి మోటార్లు పెట్టుకొని 115 మీటర్ల ఎత్తున వస్తే ఇప్పుడు నీళ్ళు నడుతుంది. 115 మీటర్లు ఎత్తున్నది. మరి గ్రావిటీ ఉంటే ఈ పవర్ హౌస్ ఎందుకు, ఈ మోటార్లు ఎందుకు పనిలోకి పెట్టుకున్నాం మేము. అందుకే వీళ్ళకి అవగాహన లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, గ్రావిటీ వస్తుంది కాబట్టి మీకు కాళేశ్వరం పంపే మీకు అవసరం లేనట్టు. సో ఇప్పటికైనా మంత్రులు తెచ్చుకోండి, మేడిగడ్డ నుంచి ఈ గాయత్రి పంపు దాకా ఎక్కడ గ్రావిటీ లేదు. మొత్తం సుమారు 600 మీటర్ల. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ప్రాంతాలలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు చేపట్టిన బోనాలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి బోనం సమర్పించారు. డప్పు చప్పులు, శివసత్తుల పూనకాల నడుమ ఊరేగింపు కొనసాగింది. కరీంనగర్ నగరంలో పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని శ్రీపురం కాలనీ, చింతకుంట, కిసాన్ నగర్, కట్టారాంపూర్ ప్రాంతాలలో భక్తులు అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అమ్మవారి బోనం ఎత్తుకొని ఆలయం వరకు చేరుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రతినిధులు కోరారు. కాలం కలిసి వచ్చి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు కలకలలాడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర బాసరా అధ్యక్షులు చెల్లా హరిశంకర్, 47వ డివిజన్ కార్పొరేటర్ నల్వాల పుష్పలత, రవీందర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, డివిజన్లకు చెందిన నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
కరీంనగర్ పోచమ్మవాడలోని శ్రీరామ్ నగర్ కాలనీ వాసులు పోచమ్మ తల్లి బోనాళ్ల వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ వస్త్రాధారణలో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పుళ్లు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కలకల్లాడాయి. శ్రీరామ్ నగర్ కాలనీ వాసులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలందరూ ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకుని శివసత్తుల పూనకాలు డప్పు చప్పులతో ఆలయం వద్దకు ఊరేగింపుగా బయలుదేరారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండి పాడి పంటలు బాగుండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు ఉప సర్పంచ్ కేతిరెడ్డి ఎల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి పెండ్యాల రామకృష్ణారెడ్డి, కార్యదర్శి కంకణాల శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి, నాయని వెంకటరెడ్డి, గౌరవ అధ్యక్షులు ఎడ్ల అంజరెడ్డి, మడుపు శ్రీనివాస్, కేతిరెడ్డి సింగరెడ్డి, మడుపు అనంతరెడ్డి, గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తం ఇంటింటా పోచమ్మ బోనాలు నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటి నుండి ఒక్కొక్కరి బోనం తీసుకొచ్చి స్వామివారికి అర్పించి అమ్మవారికి అర్పించడం జరిగింది. అలాగే పాడి పంటలు అందరూ సమృద్ధిగా ఉండి అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ బోనాలు నిర్వహించడం జరిగింది. ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. అందరూ అమ్మవారికి పట్నాలు ప్లస్ కానుకలు వేసుకుంటూ పట్నాలు వేసుకుంటూ మహాత్మా వాసులందరూ ఘనంగా బోనాలు చేసుకుంటూ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ బోనాలు నిర్వహించడం జరిగింది. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి కటాక్షంతో వర్షాలు సమృద్ధిగా పడుతూ అందరికీ అన్నదాతలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి అందరికీ అమ్మవారి కృపా కటాక్షం కావాలని కోరుకుంటూ మరి మా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున పోచమ్మ అమ్మవారికి బోనాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏటా ఇది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం కొంచెం వర్షాభావ పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి అమ్మవారి కృపా కటాక్షం ఎక్కువగా ఉండి వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ ప్రతి ఇంటి నుంచి రెడ్డి సంఘం సభ్యులు బోనాలు తీసుకొని రావడం జరిగింది. మున్నూరు కాపుల అభ్యున్నతికై సంఘ నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవం, సన్మాన కార్యక్రమం, వనభోజన వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. మల్లాపూర్ రోడ్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులకి అభినందనలు తెలియజేశారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు గౌరవ ప్రజా ప్రతినిధులు కుల పెద్దల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారికి ఘనంగా సన్మానం నిర్వహించారు. సమాజ అభివృద్ధిలో కుల సంఘాల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సభ్యులంతా ఐకమత్యంతో ముందుకు సాగుతూ సేవా కార్యక్రమాలని విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో పరస్పర సహకారం, సోదర భావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నూతన కమిటీ ప్రజలకి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను చేపట్టి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్, విద్యానగర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ఉప్పు తిరుపతి, భట్టు సుధాకర్, గౌరవ అధ్యక్షుడు బోనాల నర్సయ్య, మున్నూరు కాపు సంఘ ప్రతినిధులు, నాయకులు, కులస్తులు, మహిళలు పాల్గొన్నారు. మనం ఒక వర్గంగా ఒక సమాజం ఏర్పరచుకుంటే మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఒక కాపు సంఘము ఒక కాడ సమాజం ఏర్పడుకుంటే ఏ మతానికి వ్యతిరేకం కాదు. కానీ మా ఉనికి ప్రమాదం వచ్చినప్పుడు డెఫినెట్గా మేము ముందుండాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మా ఉనికి కోల్పోవద్దని చెప్పేసి ఆలోచనగా గొడవపెట్టుకున్నాం. దాని తర్వాత చేసినాం, సంఖ్యాపరంగా రాజ్యాధికారం కావాలని కోరుకున్నాం. కానీ సంఖ్యనే తగ్గించి పారేసి మొత్తానికి 2వ సీటు 3వ సీటు వెళ్తామని మనం ఆలోచించి పారేసి సరే కొట్లాడతాం. మన తర్వాత నుంచి కొట్లాడుకుంటాం. దాంతో ఏంటంటే ఏ సంఖ్య ఎక్కువ ఉందని చెప్పి మీరు అన్నడుతుందని చెప్పి ఈ సంఖ్యనే రాష్ట్రంలో తగ్గించే పరిస్థితి. గ్రేటర్ విద్యానగర్ నూతన
మున్నూరు సంఘం ప్రమాణ స్వీకారం మరియు వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషం. ఒక కుటుంబ సభ్యునిగా ఇంత పెద్ద ఎత్తున మన సంఘం మున్నూరు సంఘం సభ్యులంతా ఇక్కడ మంచి కార్యక్రమం నిర్వహించడం, ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి ఉండడం చాలా సంతోషం. ఎందుకంటే మనం కాపాడునే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన 10 మందికి భోజనం పెట్టడం మనకు మున్నూరు కాపులే ఉన్నది. మన ఒక సహాయం చేసే గుణం. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన కమిటీ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. డివిజన్లకు సంబంధించిన మున్నూరు కాపు సంఘాలందరూ కూడా అదేవిధంగా నూతనంగా ఈరోజు విద్యానగర్కు సంబంధించిన కొత్త నూతన ప్రెసిడెంట్ ఉప్పు తిరుపతన్న గారికి ఈ అందరికీ ఇక్కడికి వచ్చిన కుల పెద్దలందరికీ కూడా నమస్కారాలు చేస్తూ వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకున్న కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మున్నూరు కాపులు అంటే ఈ కరీంనగర్ గడ్డ మీద ఒకసారి 2009లో మున్నూరు కాపు గడ్డ మీద ఒక అసెంబ్లీ నియోజకవర్గం అప్పుడు ఎలక్షన్స్ జరుగుతుంటే 2009లో అక్కడ ఉన్న అగ్రకులాల గడ్డను ఏదైతే ఉందో మున్నూరు కాపు గడ్డగా మార్చిన అప్పుడున్న గంగుల కమలాకర్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా బీసీలకు సంబంధించిన అప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఈ బీసీల ఐక్యత, అందులో భాగంగానే కరీంనగర్ మున్నూరు కాపు సంఘము అన్ని చోట్ల కూడా ఏర్పడడం జరిగింది. ఈరోజు ఈస్ట్ వెస్ట్ అనేది ఇప్పుడు ఒకటి కరిమేళ 2 కాన్స్టిట్యూన్లు అయితే ఉన్నాయి కాబట్టి బొమ్మకల్ల మాకు 2 ఎకరాల భూమి ఉంది. ఈ విద్యానగర్ గ్రేటర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సుధా మేము ఒక 2 ఎకరాల భూమి సంపాదించుకొని బిల్డింగ్ కట్టుకొని ఒక ఫంక్షన్ హాల్ కట్టుకొని 2 ఈస్ట్ వెస్ట్ అనేది అయితే మా బోనాల నరసయ్య బాబు ఆధ్వర్యంలో అనేది ఇక్కడ మున్నూరు కాపు వనభోజనాలు మాకు బండి సంజయ్ కుమార్ గారు కానీ మరియు గంగుల కమలాకర్ కానీ గౌరవ కార్పొరేటర్లు కానీ అందరినీ సన్మానం చేసుకుంటూ వనభోజనాల కార్యక్రమం అనేది చేసుకుంటున్నాము. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించిన సందర్భంగా పలువురు టీఎన్జీఓ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. టీఎన్జీఓ భవన నిర్మాణానికి మొదటి విడతగా 10 లక్షలు మంజూరు చేసినందుకు గాను టీఎన్జీఓ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ బొంకూరి శంకర్ అధ్యక్షతన కార్యదర్శి ఐరెడ్డి, సందీప్ రెడ్డి, టీఎన్జీఓ జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ శాఖల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. మొదట రంగాచార్యులు పవన్, హరీష్ బ్రాహ్మణ పండితుల త్రయం వేదోచ్చారణతో ఆశీర్వచనాలు అందించి తదుపరి శాలువా, గజమాల, తలపాగాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఉద్యోగుల సంక్షేమం, టీఎన్జీఓ భవన నిర్మాణం కోసం తన వంతు సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని విప్ విజయ రమణారావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ అనితారెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు ప్రవీణ్, శ్రీధర్, శిల్పారెడ్డి, స్వప్న, పురుషోత్తం రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో బీజేపీ కార్యకర్త బొమ్మగాని సతీష్ తల్లి ఇటీవల మృతి చెందింది. సతీష్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. మృతురాలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సతీష్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని భగవంతరావు నగర్ కు చెందిన జవ్వాజీ సంపత్ రవళి దంపతుల రెండవ కుమార్తె రివాన్షి బ్రెయిన్ కు సంబంధించిన జబ్బుతో మృతి చెందింది. కాగా కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ వేములవాడ ఇన్ఛార్జ్ చెల్మల లక్ష్మీనరసింహారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాదాడి గజానందరావు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ గోలి మహేష్, నిమ్మశెట్టి విజయ్, నాయకులు రాపెల్లి రాంబాబు, పెద్దిరాజు, మంతా సందీప్, ప్రేమ్చారి, మణికంఠ, మొండే రాజు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా అలుగునూరు మానేరు నదీ తీరాన వెలిసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు కంది అశోక్ రెడ్డి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు శంతన్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన కూర అనూష, క్షితేష్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని ఆలయ అభివృద్ధికి 50,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ చైర్మన్ కంది అశోక్ రెడ్డి కృతజ్ఞతలను తెలియజేశారు. అలాగే పాత బస్తీ దుర్గా ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదానం చేపట్టారు. ప్రతి నెలలో ఒకరోజు వచ్చే సంకటహర చతుర్థి రోజున స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కంది లక్ష్మీనారాయణ రెడ్డి, కంది రామచంద్రారెడ్డి, వావిలాల జీవన్ రెడ్డి, కొమ్మ నర్సయ్య, కంది రామచంద్రారెడ్డి, సింగిరెడ్డి జీవన్ రెడ్డి, నేరెళ్ల జంపయ్య, కంది శ్యామ్ సుందర్ రెడ్డి, క్షితేష్ రెడ్డి, రాకేష్, కంది లింగారెడ్డి, జాప రాఘవరెడ్డి పాల్గొన్నారు. అలుగునూరులో వెలిసినటువంటి శ్రీ స్వయంభూ లక్ష్మీ గణపతి ఆలయం గత 21 సంవత్సరం నుంచి నిద్రావస్థలో ఉంది. మన 2020 సంవత్సరము నవంబర్ కార్తీక మాసం 8వ తేదీన గౌరవ మన వేద పండితులైనటువంటి పురాణ మహేశ్వర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఘనంగా ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం జరపబడింది. మరి ఇట్టి కార్యక్రమానికి మొట్టమొదటిగా ఈ స్థలదాతలకు ఈ ఆలయ ట్రస్ట్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మరి వారు వచ్చినటువంటి భూమి వలనే ఇక్కడ ఆలయ నిర్మాణానికి మొట్టమొదటిగా పునాది వేయడం జరిగింది. తర్వాత ఎందరో దాతలు తమకు శక్తి కొలది లక్షల నుంచి వేల కొద్ది రూపాయలు మాకు విరాళంగా అందజేయడం జరిగింది. మొట్టమొదటి వచ్చినటువంటి సమస్త భక్తులందరికీ కూడా లక్ష్మీ గణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇక్కడ మనం అలుగునూరు గ్రామం లోపల 22 సంవత్సరాల క్రితం భూమిలో కూడా స్వయంభుగా ఆవిర్భించినటువంటి ఈ లక్ష్మీ గణపతి 21 సంవత్సరం పూర్తి చేసుకొని 22వ సంవత్సరం ఆవిర్భావించిన వెంటనే ఆవిర్భావం లోపలనే కార్తీక మాసం లోపల మహావైభవంగా ఈ యొక్క లక్ష్మీ గణపతిని మహావైభవంగా ప్రతిష్టాపన మహోత్సవము మా గురువు గారైనటువంటి బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఏ జన్మ సుకృతము ఈ అలుగునూరు గ్రామస్తులు చేసుకున్న పుణ్యఫలము ఇక్కడ లక్ష్మీ గణపతి ఆవిర్భవించడం చాలా విశేషం. ఎందుకంటే చాలా ప్రదేశాల్లో కూడా స్వయంభూగా శివలింగాలు, స్వయంభూగా కృష్ణుని విగ్రహాలు, స్వయంభూగా లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు, ఈ విధంగా స్వయంభూగా చాలా విగ్రహాలు లభ్యమయ్యాయి. కానీ మన తెలంగాణ లోపలనే ఇంత పెద్దగా స్వయంభూగా వెలిసినటువంటి గణపతి ఈ లక్ష్మీ గణపతి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాతరాజుపల్లి గ్రామానికి చెందిన విక్కుర్తి సాయిబాబు తండ్రి నారాయణ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ వేములవాడ ఇన్ఛార్జ్ చెల్మల లక్ష్మీనరసింహారావు పరామర్శించి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి, రేగుల రాజేశం, సీనియర్ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, నాయకులు ప్రేమ్చారి, నాయకులు వార్డు నాయకులు సతీష్ రెడ్డి, బాలయ్య, వెంకటేశం, జనార్దన్ రెడ్డి, పరశురాం, మ్యాకల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రతి వ్యక్తి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని డీసీపీ వెంకటరమణ సూచించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సదాశివపల్లెలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటా పోలీసులు తనిఖీలు చేశారు. పలు పోస్టర్స్ ను విడుదల చేసి గ్రామ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఉమెన్ సేఫ్టీ షీ టీం గురించి వివరించారు. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం ఉండాలని డీసీపీ వెంకటరమణ, ఏసీపీ విజయ్ కుమార్ అన్నారు. ప్రజలు యూనిఫామ్ లేని పోలీసులను తెలిపారు. మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానం కలిగితే 190కి నార్కోటిక్ టీంకి ఫోన్ చేయాలని, సమాచారం ఇవ్వాలని కోరారు. వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. వాహనాలను మైనర్లకు ఇవ్వవద్దని, లైసెన్స్ ఇప్పించి వాహనాలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐలు శ్రీలత, బిల్లా కోటేశ్వర్, రఫీఖాన్, ఎస్ఐ తిరుపతి, నాయకులు ఆకుల ఉదయ్, తిరుపతి సిబ్బంది పాల్గొన్నారు. వచ్చిపోయేటప్పుడు ఎవరిని కలిసారు, దోస్తులు ఎవరు, మీ ఫ్రెండ్స్ ఎవరని తల్లిదండ్రులు అడగాలి. ఖచ్చితంగా అడగాలి. వాళ్ళకు సమయాన్ని కేటాయించాలి. అమ్మాయిల తల్లులే కాదు, తండ్రులు కూడా సమయాన్ని కేటాయించాలి. మీరు మాట్లాడుతున్న క్రమంలో పిల్లలు మీతోని మాట్లాడడానికి ఇష్టపడతలేరు అంటే ఏదో దాస్తున్నారని అర్థం. అక్కడే ఏదో తప్పు జరుగుతుందని అర్థం. వాళ్ళు ఒకవేళ మాట్లాడతలేరు, మాట్లాడడానికి ఇష్టపడకపోతే వాళ్ళకి ఇష్టమైన మాటలు మాట్లాడాలి. మీరు దొంగతనంగా దొంగిలించడం జరుగుతుంది. సో ఈ క్రైమ్ ఎక్కువైనాయి. వీటిపైన అవగాహన గురించి చాలా మంది చెప్పారు ఇప్పుడు మా అధికారులు. అలానే సైబర్ క్రైమ్ తర్వాత ఇప్పుడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న మారక ద్రవ్యాలు, ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నది. ప్రతి ఊర్లో మనకెందుకు అని మనం అనుకుంటే అది మన ఇంటి దాకా రావచ్చు. మన ఇంట్లో కూడా పిల్లలు చెడిపోయే అవకాశం ఉంటుంది. దీనిపైన అందరూ జాగ్రత్తగా అవగాహన కలిగి ఉండాలి. ఇలాంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా వీటిపైన మీకు అందరికీ అవగాహన ఉంటే మీరు మాకు సరైన సమయంలో సమాచారాన్ని అందవేస్తే మేము వచ్చి దానిపైన తగిన చర్య తీసుకుంటాము. కరీంనగర్లో జాతీయ జువెలిన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని స్పోర్ట్స్ స్కూల్లో రాష్ట్ర స్థాయి జువెలిన్ డే పోటీలు జరిగాయి. 12వ రాష్ట్ర యూత్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీలకు గాను కరీంనగర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ క్రీడా అంశాలలో క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్, పద్మజ, బల్బీర్ సింగ్ హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. అత్యంత క్రీడా నైపుణ్యం కనపరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు గాను జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తారని అధ్యక్షులు నందెల్లి మహిపాల్ తెలిపారు. ఇందులో సుమారుగా 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు సత్యనేని రమేష్, సమ్మయ్య, హరికిషన్, సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కరీంనగర్లోని రోడ్లను బాగు చేయాలని నగర సిపిఎం కార్యదర్శి గుడికందుల సత్యం డిమాండ్ చేశారు. నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ సిటీగా ఎంపికైన కరీంనగర్లో రోడ్డు అధ్వాన్నంగా ఉన్నాయని, చిరుజల్లులకే చెరువులను తలపిస్తున్నాయని ఆరోపించారు. డాక్టర్ స్ట్రీట్, సుభాష్ నగర్, మంచిర్యాల చౌరస్తా నుండి నాకా చౌరస్తాకు వెళ్లే ప్రధాన రహదారి, గాంధీ రోడ్, నాకా చౌరస్తా నుండి బొమ్మ వెంకన్న టవర్ సర్కిల్ వెళ్లే దారి పూర్తిగా నాశనం అయిందని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మంచిర్యాల చౌరస్తా నుండి రైల్వే స్టేషన్కు వెళ్లే దారి పొలాలను తలపిస్తుందన్నారు. మేయర్, మున్సిపల్ కమిషనర్, ఆర్ఎండ్బి అధికారులు స్పందించి రోడ్లను వెంటనే బాగు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ పట్టణంలోని రోడ్లన్నీ చిరుజల్లులకే చెరువులను తలపిస్తూ ఉన్నాయి. ఒక పక్క స్మార్ట్ సిటీగా ఎంపికైనటువంటి కరీంనగర్ అని చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 100 కోట్లు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ 100 కోట్లు కేటాయిస్తుంది. సంవత్సరానికి 200 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అట్లాగే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, నేను కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి 20,000 కోట్ల రూపాయలు కరీంనగర్ పట్టణానికి తీసుకొచ్చాను అని చెప్పి పత్రికా ముఖంగా ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. మరి డబ్బులన్నీ ఎటుపోతూ ఉన్నాయి? కాంట్రాక్టర్లు అధికారుల జేబులు నిండుతూ ఉన్నాయా, లేకపోతే అధికారులే కుమ్మక్కై కాంట్రాక్టర్లతో పంచుకొని తింటున్నారా అని చెప్పి కూడా
మేము సిపిఎంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో మహిళలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలంతా కలిసి తమదైన శైలిలో ఫ్రెండ్షిప్ డే వేడుకలను జరుపుకున్నారు. కరీంనగర్కు చెందిన మహిళలు డీర్ పార్క్లో తమ కాలనీ వాసులు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. తమ స్నేహం ఎల్లకాలం నిలవాలని ప్రతి ఏటా ఈ వేడుకలు జరుపుకుంటున్నామని మహిళలు తెలిపారు. స్నేహానికి కులమత భేదాలు ఉండవని, మళ్లీ పుడతామో లేదో అనుకుని అందరితోని స్నేహభావంగా ఉండాలని కోరుకుంటూ ఈ వేడుకలను జరుపుకున్నట్లు తెలిపారు. ఈ లోకంలో స్నేహానికి మించింది లేదురా అన్నట్టుగా డీర్ పార్క్లో పాటలు పాడుతూ ఆటలాడుతూ ఆనందంగా గడిపారు. శుభాకాంక్షలు. స్నేహం అంటే కులబద్ధం భేదం లేదు, చిన్న పెద్ద తేడా లేదు, అందరం కలిసి ఆడుకోవాలి, అన్ని సెలబ్రేషన్ చేసుకోవాలి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్నేహం అంటే ఇట్లనే ఉండాలి. కృష్ణుడు సుధామణి లాగా ఎప్పటికీ స్నేహం ఉండాలి. డీ పార్క్ వచ్చాము, అందరూ స్నేహంగా ఉండాలి. ఎప్పటికైనా స్నేహితులే కులమత భేదాలు లేకుండా స్నేహితులే ముందుకు వస్తారు. ఏ బంధువులైనా ముందుకు రారు, ఫస్ట్ స్నేహమే ముందు. డీ పార్క్ వచ్చినాము, స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు. మాటలు లేకుండా ఉండవద్దు. మనము ఏ క్షణాన పోతామో తెలియదు. అసలు కులము మతము ఉండద్దు. ఏది ఉన్నా మనం మనసులో పెట్టుకోవాలి. మళ్ళీ మనం పక్క వాళ్ళు ఎవరైనా మనం తెల్లారులైతే చూసుకుంటాం కదా, అది ఎప్పటికి ఉండద్దు. మనం మన లోపల మనమే ఉంచుకొని అందరితో హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు ఈ ఫ్రెండ్షిప్ మనకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటుందో ఉండదో తెలియదు. అందుకే ఈ ఉన్నన్ని రోజులు అందరితో ఎవరు ఏమన్నా కూడా సర్దుకొని పోయి అందరితో స్నేహభావంగా చాలా మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా ప్రపంచంలో అందరూ కూడా ఇలానే ఉండాలని. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పూర్తిస్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత విజ్ఞప్తి చేసింది. హుస్నాబాద్ పట్టణంలోని నూతన గ్రంథాలయం ఎదుట నిరసన తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో శాశ్వత గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిరుద్యోగ యువత ఆరోపించింది. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం నుండి వెళ్లిపోవాలని, అక్కడ ఉన్నవారు ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. హుస్నాబాద్లో కట్టించిన నూతన గ్రంథాలయం భవనాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కేటాయించడం తగదన్నారు. హుస్నాబాద్ చుట్టుపక్కల 24 గ్రామాల నిరుద్యోగ యువతకు హుస్నాబాద్లో శాశ్వత గ్రంథాలయం అత్యవసరంగా ఉందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అన్ని వసతులతో కూడిన శాశ్వత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ యువకులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. గ్రంథాలయం సొంత గ్రంథాలయం లేకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. ప్రభుత్వం ద్వారా వచ్చిన సమస్యనా లేకుంటే అధికారుల ద్వారా వచ్చిన సమస్యనా? అయితే ఈ మధ్యనే తెలిసిన విషయం ఏంటంటే మన కలెక్టర్ గారు ఈ గ్రంథాలయం కట్టిన దాన్ని అలాట్ చేసినట మన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ వాళ్ళకి. ఇది ఎంతవరకు న్యాయం? మేము చదువుకునే విశ్రాంతి ఉద్యోగ భవన సంఘంలో వాళ్ళు చాలా రోజుల నుంచి మాకు ఓపిక పడుతున్నారు. ఎప్పటి నుంచో వెళ్ళండి అని మమ్మల్ని చదువుకునే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. రాత్రి 12 o'clock దాకా చదువుకునే వాళ్ళనే వద్దు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి, మీరు రావద్దు అని చెప్పారు. అందుకని మేము సైలెంట్గా ఉన్నాం. ఇక చదువుకోలేదు ఎప్పటిదాకా. ఓన్లీ 8 గంటల దాకానే మాకు ఛాయిస్ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మాకు గ్రంథాలయం కూడా కంప్లీట్ అయిపోయింది. దాని గురించి కూడా మేము మాట్లాడినాం. ఇప్పుడు కంప్లీట్ అయ్యే మూమెంట్లో మాకు ఇవ్వాల్సిన గ్రంథాలయంలో ఇవ్వలేదు. ఇంతనే మాకు అక్కడ ఉన్న విశ్రాంతి ఉద్యోగాల చైర్మన్ సారు మీరు అక్కడ చదువుకోవద్దు, మాకు అవసరం లేదా అని చెప్పి మమ్మల్ని తీవ్రంగా హింసించి వెళ్ళగొడుతున్నాడు. కొంచెం బాధ పెడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్త రూపు సంతరించుకున్న తమ గ్రామం మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయిందని కోనారావుపేట మండలం వట్టిమల్ల గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చేరుకునే రహదారుల్లో కనీస సూచిక బోర్డులు లేకపోవడంతో నిత్యం ఇటుగా వచ్చే ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురి అవుతున్నారు. వట్టిమల్ల గ్రామమే కాకుండా మండలంలో కూడా సరైన సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వట్టిమల్ల గ్రామం గుండా నిజామాబాద్ జిల్లాకు వెళ్లడానికి ప్రధాన రహదారి కావడంతో పగలు రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం వాహనాల రాకపోకలు సాగుతూ ఉంటాయి. కాగా కొత్తగా ఈ దారిలో వచ్చే వారికి ఎలాంటి ఊరు పేరు బోర్డులు గాని, దారి చూపే సూచికలు గాని కనిపించకపోవడంతో ఏ దారి ఎటుపోతుందో అర్థం కాక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నమస్కారం. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా కోండపేట మండలం వట్టిమల గ్రామం. మా గ్రామం గతంలో మాలుమూల గ్రామంగా ఉండేది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. ప్రస్తుతం మాది రాజన్న సిరిసిల్ల జిల్లాకు దగ్గరలో ఉన్న కానీ మాకు ఇప్పటికి కూడా మారుమూల గ్రామంగానే వెనుకబడి ఉంది మా గ్రామ అభివృద్ధిలో. అలాగే ఇటీవల కొంతకాలం నుండి వట్టిమలకు వచ్చే రహదారి వంటి సైన్ బోర్డులు కానీ, బ్లింకర్స్ కానీ, ఎటువంటి నేమ్ బోర్డులు లేకపోవడం వల్ల వట్టిమల గ్రామం అనేది ఏర్పడకపోవడం, అలాగే రహదారి పంట చీకటి సమయంలో యాక్సిడెంట్లు గురి కావడం, మనకు రేడియో స్టిక్కర్లు కానీ, రోడ్డు పంట చెట్లకు సంబంధించిన బ్లింకర్స్ కానీ ఏర్పడేయడం వల్ల యాక్సిడెంట్లు కానీ, ప్రమాదాలు జరిగే
తగ్గుద్ది. ఇదే విధంగా రాత్రిపూట రవాణా సౌకర్యం ఎక్కువ కొనసాగుతుంది. ఎందుకంటే ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను కలిపి అనుసంధానమైన ఏకైక ప్రధాన రహదారి ఇది. ఇటీవల దీన్ని డబల్ రోడ్డు కూడా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఆ క్రమంలో కూడా అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని అధికారులు తొందరగా దృష్టిలో ఉంచుకొని తొందరగా దీనికి సంబంధించిన పనులు కానీ శ్రీ వాగ్దేవి అండ్ ఎస్డిఎస్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కరీంనగర్లో గురు పౌర్ణమి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మహర్షి వేద వ్యాసుడి చిత్రపటానికి గురువులకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి, ఎస్వీజేసీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం నాట్య గురువులు సేతు రామ, శ్వేత, డాన్స్ మాస్టర్ సతీష్ నాయుడులను సత్కరించారు. సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువుకే అత్యున్నత స్థానం ఉందని ఒంటెల సత్యనారాయణ రెడ్డి అన్నారు. సంస్కారం, క్రమశిక్షణ, కళలు, విద్యను నేర్పించే గురువులను గౌరవించడం మన సనాతన సాంప్రదాయమని పేర్కొన్నారు. వేదాలను వర్గీకరించి మానవాళికి జ్ఞానాన్ని అందించిన వ్యాస మహర్షి సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ ప్రవచనకర్త పాలేపు చంద్రశేఖర్ శర్మ తెలిపారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అమ్మ యొక్క గొప్పతనాన్ని, నాన్న యొక్క గొప్పతనాన్ని, ఈ విశ్వం యొక్క గొప్పతనం అంటే సృష్టికర్త భగవంతుని కూడా ఈ సమాజానికి పరిచయం చేసే ఏకైక వ్యక్తి ఆచార్యుడు. అలాంటి ఆచార్యుని యొక్క అభినందన సభ వాగ్దేవి స్కూల్ ఆఫ్ అకాడమీ వారు నిర్వహించడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం మనస్ఫూర్తిగా గర్వంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కూడా ప్రపంచమంతా ఒక వర్డ్కి బానిస అవుతా ఉంది, సనాతన ధర్మం, సనాతన ధర్మం. సంగీతానికి, సాహిత్యానికి, నృత్య కళకు విశేషమైనటువంటి గుర్తింపు అనేది ప్రపంచ దేశాలలో ఉంది. ఈ రోజున ఇక్కడ విశేషమైనటువంటి ఒక కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాగ్దేవి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీ వారు సమర్పిస్తున్నటువంటి వారి యొక్క ఆధ్వర్యంలో వ్యాస పౌర్ణిమను పురస్కరించుకొని ఆచార్య అభినందనం అనే ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చక్కగా అంగరంగ వైభోగంగా అలంకరించినటువంటి వేదిక పైన కేఆర్ గార్డెన్ కరీంనగర్లో ఈ రోజున కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. భారతదేశంలో ఎందరో గురువులు విద్యార్థులకి చాలా చక్కటి మార్గనిర్దేశం అనేది చేయడం అనాదిగా వస్తుంది. భగవాన్ శ్రీ వేదవ్యాసుల మహర్షి వారు సాక్షాత్తు విష్ణు స్వరూపులు. ఆయన వేద విభజన చేయటం, అలాగే మహాభారత రచన, అలాగే మనకి అష్టాదశ పురాణాలను అందించటం, ఇవన్నీ వారు మనకి కూర్చిన ఎనలేని సంపద. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట కూరగాయల మార్కెట్ను సర్పంచ్ జంగా శిరీష వెంకట రమణారెడ్డి ప్రారంభించారు. గ్రామస్తులకు తాజా కూరగాయలు ఒకే చోట అందుబాటులోకి తెచ్చి సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా గ్రామంలోనే తాజా కూరగాయలు కొనుగోలు చేసుకోవాలని కోరారు. సుందరగిరి గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల ప్రజలకు మార్కెట్ అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి శనివారం సాయంత్రం వేళల్లో అంగడి కొనసాగుతుందని, వ్యాపారస్తులకు, వినియోగదారులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగా శిరీష, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకట రమణారెడ్డి, ఉప సర్పంచ్ రాజు, సెక్రటరీ సంపత్, గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన రాజేందర్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలోని బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. రాజేందర్ రెడ్డి పిల్లల చదువుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆసుపత్రి ఖర్చులను సీఎంఆర్ఎఫ్ ద్వారా అందేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలాగా చూస్తానని మాట ఇచ్చి తప్పేవాడిని కాదని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పరామర్శకు బాధిత కుటుంబానికి కొంత ఊరట లభించింది. గత 12 రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
చెల్లె ఈ అన్న ఉన్నాడు బాధపడ సరేనా బిడ్డ నువ్వేనా బిడ్డ చదవండి మీ పిల్లల కోసం నేను చూసుకున్నాను. వాళ్ళకి ఏం లేదు సార్ ఇన్కమ్ మీరు అనుకున్నా కూడా నేను చెప్తున్నా విను తమ్ముడు, నేను చేస్తా అన్న. ఎంతో మందికి చేసినోని, ఎంతో మందికి చదువుకుంటే డబ్బులు ఇచ్చినోని, బుక్స్ కొని ఇచ్చినోని, అన్ని చేసినోని. వీళ్ళకి చేయనా? మీరు చేస్తారని నమ్మకం ఒక్క నిమిషం అమ్మ, గుళ్ళు గోపురాలకు నేను ఎప్పుడు చెప్పాను. నేను చదువుకోవడానికి నేను తప్పకుండా చేస్తా. మీరు ఎన్ని చెప్పినా చెప్పకపోయినా వీళ్ళని చదివిస్తాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.